అభి అమ్మా ఒకసారి కలుద్దామా? షూర్. హే, కరెక్ట్గా నేను కలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేస్తావు. తెలిసిపోతుందా నీకు? ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు. కాన్సర్ట్ వీడియో చూసాం. యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అభి. యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టాన్ని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్ని అభి, నువ్వంటేనే ఇష్టం అని. బట్ బాసు నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ బాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది. తప్పు చేశానేమో అభి, ఆ రోజే చెప్పకుండా. నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు. ఎలాగైనా నువ్వే మాట్లాడు. వాసు చాలా సెన్సిటివ్ మా, ఎమోషనల్ టైప్. వాడికి నాకు ఒకటే తేడా. అనుకుందేమో నిజం కాకపోతే నేను సింపుల్గా తీసుకుని మూవ్ అని అయిపోతాను, కానీ వాడు అక్కడ అయిపోతాడు. నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్గా ఉండకూడదు, జెన్యున్గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడు నేను ఎంత సీరియస్గా తీసుకుంటాడు నేను మాత్రం ఊహించలేకపోయాను. తప్పు చేసిన నువ్వు కాదు మా, నేను. ఎవరి వల్ల వాడి సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను. అలాంటిది వాడి సంతోషం నువ్వేం తెలిసాక కూడా నేనలా కాదు మహాన వల్ల. నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా విల్ ఆల్వేస్ బి ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను. కానీ నువ్వు అవునంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు. మహా, వాడు నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు. అంటే నీలా మన రిలేషన్షిప్ ని సింపుల్ గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నా, అంతేగా? సో డిసైడ్ అయ్యే వచ్చా. కలుద్దామని నువ్వు అడిగింది నా కోసం కాదు. వాసు చాలా మంచోడు మా. అభి ప్లీజ్. వాసు చాలా మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు. ఏ అమ్మాయికైనా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ. అదంతా నాకు తెలుసు. నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు. ఇంకాసేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్లో చేంజ్ అయితే ఉండదుగా. ఒక అమ్మాయి ఒకరిని లవ్ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు. ఇష్టపడేవాడే కాదంటుంటే ఆర్గ్యూ చేయడం ఫూలిష్నెస్ కదా. వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు నేను ఉండడం ఏంటి? నాకు నచ్చినట్టు నన్ను ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్ను ఉండమంటున్నావు. బాగుంది అభి. ఒకటి మాత్రం నిజం, నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నీకోసం నిన్ను కూడా వదులుకునేంత. నిన్ను ప్రేమించే అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నావు. ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు. థ్యాంక్స్ అభి. ఫ్రెండ్ మహాబారు. ప్రేమించిన అమ్మాయి కంటే ఎక్కువ. చిన్నప్పుడు నీకు అమ్మ ఎక్కువ ఇష్టమా నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కాసేపు ఆలోచించుకుని అమ్మ అని చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించక్కర్లేదు మా. వాడికంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఒక ఫ్రెండ్గా ఈ విషయాన్ని సింపుల్గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలవేమో, కానీ నువ్వు నా కళ్ళ ముందున్నా ఏం జరగనట్టు మామూలుగా ఉండగలిగేంత సింపుల్ కాదవి నాకు నువ్వు.
వాసు కోసం నన్ను, నేను చెప్పిన మాటను అర్థం చేసుకుని వాసుని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసింది. అభి వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది. తర్వాత వాసు కేరింగ్, సిన్సియారిటీ, తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి. ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ. ఇంకో నెలలో పెళ్లి. అంతా బానే ఉంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతూనే ఉంది. నేను అభిని ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా? తెలిసి తెలియని వయసులో ఒక్కసారి నీ చేపట్టుకుని తీసుకెళ్ళానురా, అంతే. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలారా? ఆల్రెడీ మహారాష్ట్ర డైరీలో చివరి 2 లైన్లుగా మిగిలిపోయాను. ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంలో ఇంకో 2 లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా? చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా? నీకోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప తప్పు అనిపిస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఫ్రెండ్గానే పుట్టరా, సరిపోలేదు. ఆడంతటాడు ఏదో ఊహించుకుని వాగాడా తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. తనకు నువ్వంటేనే ఇష్టం. ఎవరన్నారు ఇష్టం అని? అంత సీన్ లేదు. అయినా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? వాటమ్మా, వాటర్ చేసమ్మా. మరి రింగ్ పెట్టింది, కళ్ళలోకి చూసింది, ఫారెన్ వెళ్ళిపోతామని అడిగింది, అదంతా ఏంటి? హ్యూమానిటీ అయ్యి ఉంటుందిరా. నువ్వు కూడా నా వాసు